అరే న్యూస్ చూడరా, పెరిగిన బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయట. అరే బంగారం ధరలు పెరిగితే పెరగదా, బీర్ల ధరలు పెరగదు. అరే నువ్వు ఇలా ఎప్పుడు తాగుతుంటే ఏదో ఒక రోజు పుట్టుకనే పోతావు. దునియాలో అందరికి ఏదో ఒక పిచ్చి, నాకు తాగుడు అంటే పిచ్చి. మంద అనేది టైం పాస్ కాదు, ఏదో యుద్ధం చేసినాడు తాగితే నడుతా. ఇప్పుడు నువ్వు ఇట్లా చెప్పినా రేపంచలో పెగ్గి ఎక్కువ తాగు. నువ్వు మారవు రావులేగా. అరే ఆత్మలు ఉన్నాయో లేవో అని శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు అట్లా. అరే ఆత్మలు అంటే ఒకటి గుర్తొచ్చింది, మన ఊరు అడవిలా దయ్యాలు తిరుగుతున్నాయట. ఫేస్బుక్లలో వాట్సాప్లలో ఫోటోలు అమ్ముతారు, వాళ్ళకు కనిపించినాయట్రా. అంతేందుకురా, నిన్న మన ఏరియా మధుగానికి నిన్న అడవికి కట్టలేకపోతే ఏదో కనిపించిందట, భయపడి నిన్న ఇంటికి వచ్చిండు, నాకు చెప్పిండు. నిజమా? మన మదనానికి? అవును. మరి నాకు చెప్పండి లేదు, ఫోన్ చేస్తానండి. మీరందరూ చెప్పినట్టు అడవిలో ఏదో శబ్దాలు అరుపులు వినబడుతున్నాయట, మనం వెళ్ళాలి ఏంటో చూడాలి. అరే ఏంట్రా నువ్వు అనేది? ఇప్పుడు దాని గురించి తెలుసుకోవడా? మనం అడవికి వెళ్ళుడా? ఎస్. అరే ఇప్పుడు నువ్వే తెలుసుకున్నావు, మనం ప్రాణాలు తెగించి అడవిలోకి వెళ్ళడం అవసరం. అరే నీకు గుర్తుందారా, ఒకప్పుడు ఈ ఊరికి వచ్చినప్పుడు ఈ ఊరైనా ఆదుకున్నది, అలాంటి ఈ ఊరు కష్టం వస్తే నేను కాకపోతే ఎవర్రా? అయినా ప్రాణాలు లెక్క చేయకుండా రిస్క్ చేయడం అవసరమా? అరే మీరు ఎన్నైనా చెప్పండి, ఏమైనా చెప్పండి రా, నేను అక్కడికి వెళ్తాను, అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటాను. సరేరా, చిన్నప్పటి నుండి కలిసి ఉన్నాం, కలిసి చదువుకున్నాం, మనమే ఈ ఊరిని ఆదుకుందాం. సరేనా, ఓకే కలిసి వెళ్దాం. అరే నాకైతే చాలా బాధగా ఉందిరా, కానీ వాడు చనిపోయాడు కదా. అరే మనకు జరిగింది అన్యాయమే కావచ్చురా, కానీ మనం ఏం చేయలేము. కానీ ఇక మనం చేయాల్సిందే వాడి బారి నుండి మన ఊరిని కాపాడుకోవడం. కానీ మనం ఏం చేయగలం రా? అరే నాకు తెలిసిన ఒక మంచి మంత్రి కూడా ఉన్నారా, అతని దగ్గరికి వెళ్తే మనకి ఏదో ఒక ఉపాయం చెప్తాడు. సరే వెళ్దాం రా. సరేరా బా. అయ్యా స్వామి, అక్కడ మళ్ళీ కాపాడాలి స్వామి. ఆగు, అసలు ఏం జరిగిందో నువ్వు చెప్పు. అసలు ఏం జరిగిందంటే అక్కడ అక్కడ నువ్వు
మమ్మల్ని ఎందుకు కట్టేసావు? నీకేం కావాలి? మావాడే అసలు ఎవర్రా మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇవాళ మీ అత్తయ్యలా? మా గురించి పక్కన పెట్టు. అసలు ఎవరు నువ్వు? ఇక్కడ ఎందుకున్నావు? వచ్చేపోయాలి ఎందుకు భయపెడుతున్నావు? అయినా నేను మీకెందుకు చెప్పాలి? మీరేమైనా బాగున్నా చెప్పకుండా ఇక్కడ నుండి వెళ్ళిపో. ఈ ప్లేస్ వదిలిపెట్టి వెళ్ళిపో. నేనేమైనా నీకు వెళ్ళాదా? వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడానికి. అయితే చెప్పు, ఎవరు నువ్వు? ఈ అరణ్యంలో ఎందుకున్నావు? ఈ అరుపులు ఎందుకు చేస్తున్నావు? చెప్పు చెప్పు. నువ్వు వచ్చా మా తమ్ముళ్ళ ఉన్నావు. వాడు కూడా నీలానే ఉండేవాడు. అయితే చెప్తా పోయిను. నా పేరు విజయ్. నేను హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. అదే కంపెనీలో శిరీష అనే అమ్మాయిని లవ్ చేశాను. ఆమె కూడా నన్ను లవ్ చేసింది. ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. కానీ ఆమె వాళ్ళ నాన్న ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటాను అని అన్నది. ఆమెతో కలిసి వాళ్ళ ఊరికి వెళ్ళాను. ఆ ఊరు ఎవరో కాదు, ఈ ఊరే. వాళ్ళ తండ్రి ఎవరో కాదు, మీ ఊరి పెద్ద మనిషి రాఘవరెడ్డి. అతనికి మా ప్రేమ విషయం మొత్తం చెప్పాను. కానీ అతను మాది వేరే కులమని ఒప్పుకోలేదు. నేను సాయంత్రం కాగా అక్కడే పడుకున్నాను. నా మీద నమ్మకం లేదు. ఊరి వాళ్ళతో కలిసి నన్ను చంపేసి ఇక్కడ పడేశాడు. వాడు కూడా ఒకరోజు అడవిలోకి వచ్చాడు. అవన్నీ కూడా చంపేశాను. అతన్ని చంపేశావు కదా, ఇంకా ఇక్కడ ఎందుకున్నావు? వెళ్ళిపోవచ్చు కదా. వెళ్ళను. నా చావు కారణమైన ఈ ఊరిని, ఈ అడవిని వదిలిపెట్టి వెళ్ళను. అయితే మమ్మల్ని వదిలిపెట్టావా? అదే సార్. ఓకే, నాకు అర్థమైంది. మీ సమస్య తీరాలంటే నేను చెప్పింది మీరు చేయాలి. చేస్తారా? చేస్తాం సార్, చేస్తాం. ఈ నిమ్మకాయలు తీసుకో. సార్. తీసుకొని దాని తలపై ఒకటి కొట్టాలి. దానిపై విభూతి పోయాలి. ఇంకా విభూతి చేపట్టు. భయపడకు, అది నిన్నేం చేయలేదు. ఓకే సార్. మీకు తాయెత్తులు ఇస్తే తీసుకోరి. ఓకే సార్. ఈ తాయెత్తులు మీరిద్దరూ అదున్న ప్లేస్కి వెళ్ళి కట్టుకోండి. ఓకే సార్. మీరు కట్టుకున్నాక అది మిమ్మల్ని ముట్టుకోలేదు, తాకలేదు, మిమ్మల్ని ఏం చేయలేదు. మీరు ఎట్టి పరిస్థితుల్లో భయపడకండి. ఓకే సార్. ఇవి విభూతి దాని ప్లేస్లో చల్లుకుంటూ వెళ్ళండి. ఓకే సార్. మీకేం కాదు. నేను చెప్పినట్టు చేయండి. వెళ్ళండి.